హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి రొయ్యలు గోంగూర అండి. పచ్చి రొయ్యలండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నాను. వాటన్నిటిని ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ నేను ఒక చిన్న కట్ట గోంగూర కూడా తీసుకున్నాను. అందులోనికి 4, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని కట్ చేసి ఈ విధంగా వేసుకొని గోంగూరను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీనిలోనికి ఒక టొమాటో కూడా కట్ చేసి వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి దాన్ని మంచిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలన్నమాట. ఈ గోంగూర ఉడికేలోపు మనం ఇక్కడ ఏం చేయాలంటే, మనం శుభ్రంగా పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, వీటిని ఒక ప్యాన్లో వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించాలన్నమాట. మన నీరు అందులో వేయాల్సిన అవసరం లేదండి. చాలా వాటర్ అనేది రొయ్యల్లో నుంచి బయటకు వస్తుందన్నమాట. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కూడా వాటిని మనం ఉడికించాలన్నమాట. ఈలోపు మన గోంగూర ఉడికిపోయినట్లయితే దాన్ని చక్కగా రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి. ఇక్కడ రొయ్యలు కూడా ఉడికిపోయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను 2 లవంగాలు, చెక్క, తర్వాత ఒక పచ్చిమిర్చి చీలిక, కరివేపాకు, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకున్నాను. 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనికి తగినంత పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసి మంచిగా కలపాలి. వాటిని కలుపుకున్న తర్వాత మన రెడీగా ఉంచుకున్న గోంగూర కూడా ఇందులో వేసేసి మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపిన తర్వాత దానికి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. అంటే మనం ఎక్కువ వాటర్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కాకపోతే అవి చక్కగా దగ్గర అయ్యే వరకు వెయిట్ చేయాల్సి వస్తుందన్నమాట. తగినంత వాటర్ వేసుకోవాలి. కొంచెం అలా ఉడికించిన తర్వాత 2 రెబ్బల వెల్లుల్లి కూడా కొట్టేసి అందులో వేయాలన్నమాట. తర్వాత ఫైనల్గా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత చక్కగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవటమేనండి. మన టేస్టీ రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను వేడి వేడి అన్నంలో టేస్ట్ చేస్తున్నాను. ఎంత బాగొచ్చిందోనండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. మన ఛానల్ని చూసే వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.